నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రజలంతా మున్సిపల్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన పెంపొందించుటకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మీకు తెలవాలి కాబట్టి ఓట్ ఖచ్చితంగా చేయండి. మీడియా మిత్రులతో కూడా నాది ప్రత్యేకంగా రిక్వెస్ట్, ఇంకా 2 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు మీరు కూడా ఓటింగ్ మీద ఖచ్చితంగా ఒక చిన్నగా ఆర్టికల్ పెట్టేసేయండి. ఈ రోజు నుంచి చాలా కార్యక్రమం వార్డు వారీగా చేస్తాము. మీ అందరికీ అదే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో స్వీప్ యాక్టివిటీస్ గురించి ఖచ్చితంగా మీరు రెసిస్ట్ చేయాలి. సో ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా వాడాలి. మీరు ఇది హక్కు వాడితే మీ ఫ్యూచర్ కూడా మీరు కాపాడగలుగుతారు. ఒక ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి మీ ఫ్యూచర్ డిసిషన్స్, మీ ఫ్యూచర్ పాలసీ అవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గవర్నమెంట్ నడపాలి అంటే బ్యూరోక్రసీ నడుపుతుంది, అదేవిధంగా పొలిటికల్ తరఫు నుంచి పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మంచి వాళ్ళకి మీరు ఓట్ వేయాలి అంటే ఫస్ట్ మీరు ఓట్ వేయాలి. చాలా మంది ఓట్ ఆప్షన్సే వాడట్లేదు, కాబట్టి 60%, 40% కొన్ని ప్లేసెస్ లో ఓట్స్ మీరు వాడుతున్నారు. అంటే ఇది చాలా లెస్ ఉన్నాయి. ఒకవేళ అందరూ ఓట్ వేస్తే డెఫినెట్ గా మీరు మీ ఇష్యూస్ గురించి మీకు ఐడియా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా మీ దగ్గర వచ్చి చాలా మంది ఓట్ అడుగుతారు. అడగడానికి ఏం ఇష్యూ లేదు, ఖచ్చితంగా అడగాలి. మీరు ఎలాంటి ప్రెషర్ లేకుంటే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఓట్ ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఒక పెద్దగా క్రైమ్ ఉంది. అందువల్ల మిమ్మల్ని కోరిది ఏమున్నాయి అంటే ఫేర్ గా, ఫ్రీగా ఇవ్వకపోయినా కూడా ఏమవుతుంది, కానీ మీ ఒక ఓట్ నుంచి ఒక కౌన్సిలర్ గెలుస్తారు. మీ ఒక ఓట్ తోటి ఒక చైర్మన్ కి డిసిషన్ అవుతుంది. మీ ఒక ఓట్ తోటి మీ వార్డులో ఉన్న అభివృద్ధికి చాలా వరకు డిసిషన్ అవుతుంది. అందువల్ల అందరూ మీ ఒక ఓట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అందరూ ఓట్ వేయించాలి, ఆ ఆలోచనతో ముందుగా పోవాలి. ఓట్ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు కూడా ఓట్ ఎవరైనా ఇవ్వట్లేదు, వీళ్ళ దగ్గర పోయి కూడా ఇది మాట్లాడాలి. ఈరోజు మన జిల్లా వారీగా ఎన్టీఆర్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ సైకిల్ అవేర్నెస్ ర్యాలీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ వార్డు వారీగా కూడా మన కళా బృందం వాళ్ళు పోయి ఓటర్ అవేర్నెస్ గురించి మాట్లాడతారు. ఓట్ ఎందుకు వేయాలి అందరికీ ఐడియా ఉంది, కానీ కొద్దిగా అంటే ఏదో ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు ముందుకి రావట్లేదు. మున్సిపల్లో ఇది ఇష్యూస్ చాలా ఉన్నాయి, కాబట్టి మున్సిపల్ ఏరియాస్ లో అందరూ రెసిడెంట్స్ తో నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే మీ ఓట్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ఈ ఓట్ కాదు, ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్దగా కాన్స్టిట్యూషన్. చాలా మంది మహిళలు వచ్చారు. నాతో పాటు వచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, ఎల్డీఎం గారికి, వివిధ బ్యాంక్ శాఖ నుంచి వచ్చేసిన అందరూ బ్యాంకర్స్కి, అదేవిధంగా మన స్కూల్ పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం.
చాలా మంచిగా ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మన 2 ప్రోగ్రామ్స్ ఎన్టీఆర్లో ర్యాలీ ద్వారా అవేర్నెస్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ ఒకటి ఆర్బీఐ ద్వారా ఒక వీక్ ఫైనాన్షియల్ లిటరసీ, కాబట్టి ఆ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కస్టమర్ అవేర్నెస్ చేస్తున్నాము. కానీ అదేవిధంగా మనకి రాబోయే రోజులు ఎన్నిక ఉన్నాయి కాబట్టి మన ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఇది 2 అవేర్నెస్, ఒక బ్యాంకింగ్ అవేర్నెస్, అదేవిధంగా ఒకవేళ మీరు ఎన్నికలో అవేర్నెస్ లేదు అంటే మీ ఫ్యూచర్ పోతుంది. సో మీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా సిటిజన్ ఉంటారు